స్టార్ట్ చేయాలంటే కూడా అది కుదరని పని కదా. కొంచెం ఇది అంటే మిషన్ అంటే వేరు, మిషన్ తో పోల్చిన ఈ వ్యవస్థను మార్పు చేయాలనంటే కొంచెం త్యాగం అవసరం ఉంటుంది, రాజకీయ త్యాగాలు అవసరం ఉంటాయి. రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు త్యాగం చేసి దేశం కోసం కృషి చేయాలి, కానీ తన స్వార్థం కోసము తన రాజకీయ మనస్తత్వాన్ని మార్చుకొని చేస్తే చేయొచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. పెద్ద సమస్య. వచ్చిన వాళ్ళందరూ ఇట్నే ఉంటారని కాదు, భవిష్యత్తులో రాబోయే వాళ్ళు కొందరు రావచ్చు, కొందరు వచ్చిన తర్వాత మార్పులు రావచ్చు. మీరు ఎటువంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేశాను? మార్పులు అంటే జనాకర్షక బడ్జెట్ కాకుండా ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు కానివ్వండి, ప్రజాకర్షక పథకాలు, లేకుంటే జనాలకు ఉపయోగపడే పథకాల్లో నిధుల కోత విధించాలా, లేకపోతే ప్రజలు సాక్రిఫైస్ చేయాలా? సాక్రిఫైస్ అంటే ఎలా సాక్రిఫైస్? ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఉండాలా, కరప్షన్ తగ్గిపోయి ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ రావాలా, పన్నులు వసూలు చేసిన పన్ను ఎంత ఆదాయం వచ్చిందో దాన్ని ఏ సెక్టార్కి ఎంతెంత ఖర్చు పెట్టుకోవాలనేది సమపాలనలో చూసి సంక్షేమం దెబ్బతినకుండా అభివృద్ధి దెబ్బతినకుండా చేస్తే పర్వాలే. ఇప్పుడు 79 లక్షల కోట్లు అంటే చిన్న ఆదాయం కాదు. మరి ఇంత ఆదాయం వచ్చినప్పుడు ఒక్క రోడ్డు అయినా వేసినారా? ఏమైనా వేసింటే రోడ్డు మళ్ళా బ్యాంకర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులే. ఏదైనా బ్యాంకర్ దగ్గర నుంచి డబ్బు తీసుకుని పెట్టిన గ్యాస్ పవర్ స్టేషన్ లో, థర్మల్ పవర్ స్టేషన్ లో పవర్ జనరేషన్ పెట్టినట్టే ఏది కూడా కొంచెం అంతో ఇంతో ఈ దేశంలో కనపడుతున్న విద్యుత్ శక్తి ఉత్పత్తి జరుగుతుందో, రోడ్లు వేసినారో, ఇంకొకటి బిల్డింగ్ కట్టినారో, డ్యామ్ కట్టినారో అని అంటే వాటిల్లో అంటే బ్యాంకర్స్ మళ్ళీ కానీ ప్రభుత్వ ధనం ప్రజల సొత్తుగా ప్రజల ధనంతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమం ఏది లేదు. ఇక్కడ మనం ఫుడ్ సెక్యూరిటీ బిల్ గురించి మాట్లాడుతున్నామండి. ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఇంప్లిమెంట్ చేస్తే అడిషనల్ రిసోర్సెస్ అనేవి అడిషనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది గవర్నమెంట్ కి. ఒకవేళ అడెక్వేట్ సప్లై కనుక లేకపోతే, అడెక్వేట్ ప్రొడక్షన్ కనుక లేకపోతే అది ఫుడ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఇంతకుముందు మైసూరారెడ్డి గారు చెప్పినట్టు ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏమైతే ఉందో 1 రూపీ అండ్ 5 రూపీస్ 6 రూపీస్ చెప్పారు, ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏమైతే ఉందో బ్యాంక్ లో పడుతుంది. ఆ అమౌంట్ తోనే బియ్యం కొనుక్కోవాలి. 20 కేజీల బియ్యంకి 100 రూపాయలు సబ్సిడీ అనేది బ్యాంక్ లో వేస్తే మనకు ఆ 100 రూపాయలతోని 5 కేజీల బియ్యం 6 కేజీల బియ్యమే వస్తుంది తప్ప 20 కేజీల బియ్యం రాదు. ఆ మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సో అదే ఒకటి మనము చూడాల్సిన విషయము. అండ్ ఇంకోటి ప్రాపర్ సప్లై. ఇప్పుడు కొన్ని మెజర్స్ అయితే తీసుకుంటున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ కూడా రన్ చేస్తున్నారు మన టెలివిజన్ లో. కిసాన్ కాల్ సెంటర్ అని చెప్పేసి యూరియా అనేది లిమిటెడ్ గా వాడాలి. ఇవి చేయడం వల్ల మనకు కొద్దిగా ఫర్టిలైజర్ ఇంపోర్ట్ అనేది తగ్గుతుంది. దానివల్ల కొంచెం మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది మిగులుతుంది. దానివల్ల కొన్ని మెజర్స్ అయితే తీసుకున్నారు, కానీ అది ఏ మేరకు రిజల్ట్స్ చూసిందో మనము చూడాలి. సో ఫుడ్ సెక్యూరిటీ బిల్ కనుక ఇంప్లిమెంట్ అవుతే, అడెక్వేట్ ప్రొడక్షన్ కనుక లేకపోతే ఫుడ్ ఎక్స్పెన్సెస్ అనేవి ప్రతి ఒక్క, ఇప్పుడు మనం చూసాము లాస్ట్ మంతే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 40-45 రూపీస్ ఓపెన్ మార్కెట్ లో. మీకు చెప్తాను ఒకటి ఏంటంటే, మీరు భవిష్యత్తులో ఏం చేయగలరు అని అంటే, డాలర్ మార్కం మంది, ఈవెన్ చైనా కూడా పెగ్ సిస్టమ్ అంటారు. వాడు నేను ఈ డాలర్కి ఇన్నే ఇస్తానంటాడు. దాన్ని అమెరికన్స్ క్వశ్చన్ చేస్తున్నానికి లేదు, వరల్డ్ బ్యాంక్ క్వశ్చన్, ఇంకొకరెవరు క్వశ్చన్ చేస్తున్నారు. వాడి ఇష్టం, వాడి బేస్ చూసుకొని, వాడి స్ట్రెంగ్త్ చూసుకొని వాడు నేను డాలర్కి ఇన్ని చైనీస్ రూపీసే ఇస్తానంటాడు. కానీ ఇండియాలో అన్పెగ్డ్ అన్డిటర్మిన్డ్ పాత్ ఉంది. నేను అది పాలసీ నేను చూశాను. అన్పెగ్డ్ అన్డిటర్మిన్డ్ పాత్ ఎందుకంటున్నాను, ఎందుకు ఓసిఫోరస్ గా దీని మీద వస్తున్నాను అంటే, ఇండియాకు దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. దిగుమతులు కూడా ఒక్కటే ఆయిల్ సెక్టర్. మన ఫర్టిలైజర్, గోల్డ్, ఆయిల్. ఫెర్టిలైజర్ కంటే మొత్తం మీద ఆయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ రెండుకు నువ్వు డబ్బు ఎక్కువ బయటకు పోతుంది, కానీ బయట నుంచి డాలర్ రావటంలే. అటువంటి దానికి అన్డిటర్మిన్డ్ పాత్ పెడితే ఎవరు ఉపయోగపడతారు? అవతల కంట్రీ ఉపయోగపడుతుంది, నీ కంట్రీకి ఉపయోగం లేదు. అటువంటి ఎందుకు మార్చుకోకుండా ఉన్నారు? ఈ చిదంబరం గాని, లేదు ప్రధానమంత్రి గాని, ఇంకొకరు గాని దాన్ని క్వశ్చన్ చేసేదానికి లేదు కదా. నీ డాలర్కు నా ఇన్ని రూపాయలే. మళ్ళా దాంట్లో ఆన్లైన్ ట్రేడింగ్ పెట్టినారు. ఆన్లైన్ ట్రేడింగ్ లో ఒక్క 1 వీక్ లో 2000 crores చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. డాలరే మారదు. ట్రేడింగ్ అంతే, ఊరికి ట్రేడింగ్ చేసి ట్రేడ్ లో ఫైనాన్స్ లో కరెన్సీ అనేది కమోడిటీ కింద చేయడానికి వరల్డ్ బ్యాంక్ గానీ ఐఎంఎఫ్ గానీ ఒక స్ట్రాటజీగా వెళ్తారండి వాళ్ళు. గ్లోబల్ ఫోర్సెస్ కాబట్టి ఇవన్నీ ఎప్పుడో ఫామ్ అయినాయి. 1940s లో ఫామ్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ ఇవేంటంటే ఆ గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ ఫోర్సెస్ కి సరిపడా చేయడం కోసం ఆ